బలంగా ఒకటి కనుక పట్టుకుని అంటే దాన్ని విడిచిపెట్టాను. ప్రయత్నం చేయాలి. నేను ఫస్ట్ రోజే నేను ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి చేయలే. నేను ఇంతకుముందు నేను ఒంటరికి ఎట్లా పోరాటం చేసానో అట్లే చేద్దాం అనుకున్నా. ఇంత వచ్చిందనేది ఇప్పుడు ఫస్ట్ డేనే నాకు ఇష్యూ అనేది టోటల్ తెలంగాణలో అయిపోయింది. నేను హైలైటే కావాలంటే ఆ రోజు 2 రోజులు ఆపేస్తాగా. నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఒక్క పోస్ట్ అనేది పెరగాలి. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా. వెరీ హెల్త్ పరంగా కాదు, మెంటలీ ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదు. దీన్ని చివరి వరకు తీసుకుపోవాల్సిందే, తీసుకుపోతా. ఇక్కడ ఒకటి చెప్తున్నా చూడండి, మీకు మీరు ఇక్కడ రాకుండా బయట చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు 10 మంది వచ్చినారు, ఇంటెలిజెన్స్ పోయినప్పుడు ఎందుకు వస్తున్నారు పిల్లలు వాళ్ళ నోడు చేస్తున్న దానికి మద్దతు పెరుగుతుందని చెప్పేసి అనిపించదా? అనిపించినప్పుడు మిమ్మల్ని చూసి పొలిటికల్ పార్టీలు రావా? మీ 10 మందిని చూసి ఇంకో 50 మంది రారా? ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. కిందకి రండి, మేము వచ్చినాం, వాళ్ళ నోడు మన కోసం చేస్తున్నాడు, మద్దతు ఇచ్చినాం. మరి మీరేం చేస్తున్నారు రా అని చెప్పు. జిల్లా నుంచి వస్తారు. ఇట్లా రోజు 50 మంది, కేవలం 20 మంది రండి. ఈ సమస్య ఎంత ఒత్తిడి అవ్వాలో అంత ఒత్తిడి అవుతుంది. ఎందుకు చెప్పనా? ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నా. నిన్న 2 రోజుల నుంచి నాకు కాఫ్ లేదు, ఈరోజు కాఫ్ వచ్చింది. ఈరోజు షుగర్ లెవెల్ పెరిగిపోయింది. ఇంకో 3 రోజుల్లో 4 రోజులు నువ్వు వీడియో తీయకని చెప్పినా నీకు. నువ్వు ఇందాక తీసుకున్నావు, ఒకడు ఉన్నప్పుడు తీసుకురాదు. పిల్లలు ఏం తీసుకుంటున్నావు? తీయకు. నేను కోఆపరేట్ చేసినప్పుడు కోఆపరేట్గానే ఉండవు. ఒక్కసారి గాంధీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా నన్ను టచ్ చేయలేడు. ఇది గుర్తుపెట్టుకోలేదు. నువ్వు యాజ్ ఎ బ్రదర్గా మీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళకి ఏమనిపిస్తుంది? స్ట్రాంగ్గా ఉండండి, చాలా స్ట్రాంగ్గా ఉండండి. మీకు ఏ మార్గం కరెక్ట్ అనిపిస్తే ఆ మార్గం చేయండి. కానీ నేనేమంటున్నా అంటే, వచ్చినారా?